మాట్లాడుతున్నాడు. రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఓకే, కానీ వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి నీ యొక్క భాష, నువ్వు చదువుకున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి చదువుకు మాత్రం ఏ రకం కూడా కనిపిస్తలేదు. నీ సంస్కారం అనేది బయట చూపిస్తూ ఉంది. సూటు బూటు వేసుకొని 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడేటటువంటి కేటీఆర్ ఎడిటింగ్లలో గత చరిత్ర అంతా మేనేజ్ చేసిండే తప్ప నిజంగా సంస్కారం ఉన్నటువంటి మనిషి కాదనేది తెలంగాణ ప్రజలకు మళ్ళా నువ్వే తెలియజేస్తున్నావు. భాష చక్కగా రాని, మీరు చక్కగా మాట్లాడితే ఎవరు మిమ్మల్ని విమర్శించేటోళ్ళు ఏముండరు. కాబట్టి నేను సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకి తెలంగాణ మొత్తం నీటి వాటాల గురించి బంకచర్ల నాపనికే ఉద్యమం చేస్తుంటే మీరు మాత్రం పోయి సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసిరో చెప్పాలి. గతంలో కవిత గారి లేఖ గురించి కూడా ఇట్లనే అన్నారు, మీరు ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతామని. తర్వాత క్రమేపీ జరిగినటువంటి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిసినాయి. నేను అందుకని అంటున్నా, కేటీఆర్ గారిని సూటిగా అడుగురి. మీరంటే అసలు ఈ మధ్యకాలంలో లోకేష్ని కలిసిర్రా లేదా అని అడుగుండి. సింపుల్ క్వశ్చన్. కలిసినవా లేదా రెండే ముచ్చట్లలో చెప్పాలి. కలిసినా కలవలేదు అని అన్నాడు అనుకోండి, మళ్ళీ నేను వస్తా. మీరు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేనే వస్తా. ఇప్పుడు ఎందుకు చూపిస్తా ఒకటే ఎపిసోడ్లో? దీన్ని కూడా నడవాలి కదా, ఇది కూడా నడవాలి కదా. ఆ రోజే వచ్చి కవిత గారు లేక ఇగోదని నేను చూపించినట్టు అయిపోవు కదా ఒకటే రోజు సినిమా. మీరు ఎవరు చూపెట్టకనే పోదురు. తర్వాత ఇది నిజమా అబద్ధమా అని వస్తే లేకనే బయటకు వచ్చాయి. ఈరోజు నేను అందుకనే కేటీఆర్ గారిది కూడా అంటా ఉన్నా, తెలంగాణ మొత్తము తెలంగాణ ఆకాంక్షల్లో భాగంగా మన నీటి వాటాలను కాపాడనీకే అధికారికంగా మన నాయకులు మొత్తం ఒక్కటై ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించి ఆడ మన యొక్క వాదనలు వినిపించి పదే ఫిర్యాదులు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన యొక్క శాఖ మార్చులు, ఆయన ఎన్నిసార్లు తిరిగిండు. ఆయనకి తోడుగా ఈరోజు తెలంగాణ ఆకాంక్షల్ని కాపాడేటటువంటి బాధ్యతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారు. దాన్ని వంకర టింకర్గా మాట్లాడతారు మళ్ళీ ఈ ద్రోహులు. ఎన్నిసార్లు ఢిల్లీకి తిరుగుతారు అని, ఎవరి కోసం తిరిగి ఢిల్లీకి? మీరు చేసిన ద్రోహాన్ని ఆపనీకే, తెలంగాణ వాటా రానీకే, చట్ట ప్రకారంగా మన హక్కుల్ని మనం కాపాడుకోనికే ఢిల్లీకి తిరిగారు. మీ లెక్క రాయలసీమకు తిరగలే, మీ లెక్క రాగి సంకట్లు తినలే, మీ లెక్క దోచిపెట్టలే. ఢిల్లీకి తిరిగినాం, తెలంగాణ వాటా కోసం కొట్లాడినాం, అవతలని కడుతున్నటువంటి ప్రాజెక్టులను ఆపుకోగలిగినాం. మన నీటి వాటా మీద ఇప్పటికి కూడా ఉద్యమం కాలే. 10 ఏళ్ళు నువ్వు ఉంటే ఇంకింత దోషపెట్టినటువంటి చీకటి చరిత్ర నీ మొఖాలకి. ఎవరన్నారా మాట? ఎవరన్నారండి ఆ మాట? స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో కాళేశ్వరం అనేది 8th వండర్ అని చెప్పి బస్సులేసి టూరిజం లెక్క చేస్తామని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో డాక్యుమెంటరీ వేయించారు. ఆ డాక్యుమెంటరీ వేయించినా నాకు సంబంధం లేదా, ఇంత పెద్ద డిజాస్టరు ఆడోడో ఏమంటే వేసినామని చెప్పి డిలీట్ చేసిండు. ఈరోజు మేము కూడా అదే కోరుకుంటున్నాం. దానికి కావాలంటే మేము పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేసి బస్సులు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహకరించండి అని చెప్పి మేము చెప్తాం. ఆడికి పోయి పంపులాన్ చేయనిక ప్రజలను ముంగట నొక్కుతాడు కదా, అప్పుడు ఎడమ షోవుని తిప్పి హరీష్ రావుని వంగబెట్టి 4 గుద్ది నీళ్ళే లేని కాడ పంపులాన్ చేస్తే ఏవి తోడతారా అని చెప్పని అడగరా? మేడిగడ్డ గేట్లే ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ నీకు నీళ్ళే లేనప్పుడు ఏవి తోడతారాడా? కొంచెమన్నా బుర్రుందా? గేట్లు ఓపెన్ ఉన్నాయా బంద్ చేసి ఉన్నాయా? నీళ్ళు ఆగేటటువంటి ఆస్కారం ఉందా కనీసమాడ? చేయాలి. మాటలకు పరిమితం కావద్దు హరీష్ రావు గారు, మీరు ఈ పని చేయాలి. మీ అంతలో మీరు, ఆయన పాపం కక్ష కట్టి వాళ్ళ మరి కేసీఆర్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి నాకు తెలియదు. మేమైతే సహకరిస్తాం, ఈ విషయానికి మేము సహకరిస్తాం. కల్వకుర్తికి సంబంధించినటువంటి అంశంలో కూడా గత 10 సంవత్సరాల ఏ రోజన్నా జూలై మొదటి వారంలోనే గిట్ట పంపు లాంచ్ చేసినటువంటి చరిత్ర 10 ఏళ్లలో ఉందా? రెండోది, కల్వకుర్తికి సంబంధించినటువంటివి ఈ లేదోనంట దక్షిణ తెలంగాణకి న్యాయం చేశామని చెప్తా ఉన్నారు. కల్వకుర్తికి ఒక్క పంపు సెట్ కన్నా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిట్ చేసినటువంటిది ఒకటి చూపెట్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని మేమని చెప్పుకోనిక సిగ్గులేదా మీకు? భీమా, కోయిలసాగర్, నెట్టంపాడు ఇవన్నీ ప్రాజెక్టులు 78% అయిపోయినటువంటి ప్రాజెక్టులనేమో అట్లనే పడావు వీటిని. 10 ఏళ్ళ కనీసం పూర్తి కాలే. కాంగ్రెస్ ఉన్నప్పుడే 70-80% అయిపోయిన ప్రాజెక్టులనేమో పడాబెట్టినావు. ఈరోజు వచ్చేసేసేమో ఏదో అన్యాయం అయిపోతుంది. నీ 10 ఏళ్ళలో నువ్వేం పొడిచినావు అంటున్నా. కాళేశ్వరం రికార్డు లెవెల్లో 3 ఏళ్లలో అయిపోగొట్టినామని చెప్పుకునేటటువంటి ఖ్యాతున్న మీరు ఇటు 70-80% అయిపోయినటువంటి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులని పడావు ఎందుకు పెట్టినావు చెప్పు అంటున్నా. పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాలే? ఇవన్నీ
ప్రజలు మర్చిపోతారు, మనం అబద్ధాలు చెప్తే నడిచిపోతుంది. కాబట్టి ఇద్దరం కలిసి చెప్పుకుందాం అనేటటువంటి ఒక ధోరణికి వచ్చినట్టు. కానీ లాస్ట్కి వస్తే ఇవన్నీ గుదిబండాయి. ఆయన కేసీఆర్ గారు నెత్తి మీదనే పడబోతున్నాయి. హరీష్ రావు గారు మీరు కాళేశ్వరం కాడికి కూడా పట్టుకొని పోండి. కానీ దయచేసి నేను ముందు తీసుకున్నటువంటి అంశం కేటీఆర్ లోకేష్ జరిగినటువంటి చర్చ ఏందనేది కేటీఆర్ని అడగాల్సిందిగా మాత్రం కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న తారక రామారావు గారు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు సవాల్ని ఉద్దేశించి ఆయన యొక్క సవాల్ని స్వీకరిస్తున్నట్టుగా సవాల్కి ప్రతి సవాల్గా 8వ తారీఖు నాడు ప్రెస్ క్లబ్కు రావాల్సిందిగా ఆయన ఏదైతే అడిగిండో మన అందరం కూడా చూసినాం. మేమేమంటున్నామంటే సంక్షేమాలకి సంబంధించినటువంటి అంశాల్లో పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విధానాల మీద ఏ ఒక్క అంశం కాదు. నిన్న కేటీఆర్ చెప్పినట్టు, తారక రామారావు చెప్పినట్టు ఏ ఒక్క అంశం కాదు. రైతుల అంశం మాత్రమే కాదు, నీటి వాటాలైనా, రైతుల వ్యవహారమైనా, సంక్షేమాలైనా, కొలువులు కల్పించడమైనా గత 10 సంవత్సరాలు